హలో ఫ్రెండ్స్, ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్ అబ్జర్వ్ చేస్తాను. పేరెంట్స్లా పిల్లల్ని జ్వరం అని తీసుకొస్తారు. టెంపరేచర్ చూస్తే 102, 103 ఉంటుంది. పారాసిటమాల్ పోయలేదా, ఇంత టెంపరేచర్ ఉన్నాయా అని అడిగితే, సార్ మీకు టెంపరేచర్ ఎంత ఉన్నదో తెలియాలి కదా సార్, పారాసిటమాల్ పోసి తీసుకొస్తే మీ దగ్గరికి వస్తే జ్వరం తగ్గిపోతే మీరేమో ఏం మందులు రాయకుండా పంపిస్తారు, అందుకే పోయకుండా తీసుకొచ్చినాం అంటారు. అసలు గిదేం లాజికో అర్థమైతేనే లేదు. గిసొంటి లాజిక్లు వాడుతున్న పేరెంట్స్ ఎవరైనా ఉంటే చెప్పేది వినండి. డాక్టర్లు ఎవ్వరు కూడా ఒక్కసారి చూసిన టెంపరేచర్ని బట్టి రోగం ఏందో మందులు ఏందో డిసైడ్ చేయరు. ఎన్ని రోజుల నుండి జ్వరం ఉన్నది, రోజులో ఎన్నిసార్లు వస్తుంది, వచ్చినప్పుడు ఎంత టెంపరేచర్ ఉంటుందని అడిగి తెలుసుకుంటారు. వాటితో పాటు ఇంకా వేరే లక్షణాలు ఏమున్నాయి, అవి ఎంత సివియర్గా ఉన్నాయి, ఇవన్నిటితో పాటు ఓవరాల్గా యాక్టివ్ ఉన్నారా, జ్వరం తగ్గంగానే ఆడతానరా లేదా, తింటానరా లేదా, ఇట్లా ఇంకో 100 ముచ్చట్లు కన్సిడర్ చేసి రోగం ఏందో ట్రీట్మెంట్ ఏందో డిసైడ్ చేస్తారు. ఓకేనా? సో మేము జ్వరం ఎంత ఉన్నదో చూడాల్సిన పని ఏం లేదు. మీరు ఇళ్ళల్లో టెంపరేచర్ ఎంత ఉన్నదో చూసి రాసుకోండి దగ్గర, లేకపోతే వాట్సాప్లో టైం అండ్ టెంపరేచర్ మెన్షన్ చేసుకోండి. వచ్చినాక ఈ పలానా టైమింగ్స్లో జ్వరం వస్తుంది, ఇంత టెంపరేచర్ ఉన్నదని చెప్తే సరిపోతుంది. అండ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, పారాసెటమాల్ పోసేది రోగాలు మాయం అవ్వడానికి కాదు, కేవలం హై టెంపరేచర్ వల్ల ఇబ్బంది పడకుండా ఉండడం కోసమే. ఒకటే చంపుతాంటారు, సార్ పారాసెటమాల్ పోసినాం అయినా మొలొస్తుంది అని. పారాసెటమాల్ పోతే రోగాలు తగ్గిపోయేది ఉంటే ఈ డాక్టర్ చదువులు దేనికి? ఒంట్లో ఫీవర్ రావడానికి కారణం ఏంటిదో అది పోయేదాకా జ్వరం వస్తూనే ఉంటుంది. పారాసెటమాల్ కేవలం 5-6 గంటలే పనిచేస్తుంది. సో జ్వరం వచ్చిన ప్రతిసారి పారాసెటమాల్ పోసుకోవాలి. ఒక్కో రోజులో 4 సార్లు పోయొచ్చు. మినిమం గ్యాప్ 4 అవర్స్. ఇలా మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ వేసుకోవచ్చు. కాకపోతే జనరల్గా 6 గంటలకు ఒకసారి వేసుకోవచ్చు. బట్ టెంపరేచర్ చెక్ చేసి 100 అండ్ ఎబో ఉంటేనే వేయండి. ప్రతి 6 గంటలకు జ్వరం రాకముందుకే పోయకండి. అండ్ డాక్టర్లకు చూపించడానికి పారాసెటమాల్ పోయకుండా ఈ పిల్లల్ని తీసుకురాకండి. జర క్లినిక్లలో పారాసెటమాల్ పోసుకొని జర నిమ్మలం అయినాకనే తీసుకురండి. తొందర ఏం లేదు. మేము పలానా టెంపరేచర్ అప్పుడు చూసి ఏదో ఉద్ధరించేది ఏం లేదు. మీరు ఇళ్ళలో టెంపరేచర్ రికార్డింగ్ చేసుకొని వస్తేనే మాకు హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.